ఆంధ్రప్రదేశ్ మంత్రుల శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తన దగ్గర ఉన్న శాఖలని కొత్త మంత్రులకు కేటాయిస్తానని అన్నారు. ప్రస్తుతం సీఎం దగ్గర హోం, మున్సిపల్, క్రీడా, విద్యతో పాటు 11 కీలక శాఖలు ఉన్నాయి. తాను అధికారంలో ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ లోకి ఎంట్రీ లేదన్న సీఎం, కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులని అన్నారు. తెలంగాణ, కర్ణాటకలో కులగణన విజయవంతమైందని, ఆ వివరాలు పంచుకోవడానికే ఢిల్లీ వచ్చారని సీఎం రేవంత్ చెప్పారు. ఇక మంత్రుల శాఖలపై అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికి క్లారిటీ ఇచ్చారు. తన దగ్గర ఉన్న శాఖలకే కొత్త మంత్రులకి కేటాయిస్తాను అంటూ కూడా సీఎం చెప్పుకొచ్చారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, మనం చూస్తున్నాం ఇటు ఎవరైతే కొత్తగా మంత్రులుగా ఎన్నికయ్యారో వాళ్ళకి ఇటు శాఖల్ని కూడా కేటాయించేందుకు ఇటు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. సో మొత్తానికి ఇటు కాంగ్రెస్ లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేసేందుకు కూడా సిద్ధమైంది. సో ఎవరెవరికి ఎలాంటి శాఖలు కేటాయించే అవకాశం ఉంది? ప్రెసెంట్ ఇటు కాంగ్రెస్ లో ఏ శాఖలు ఖాళీగా ఉన్నాయనుకోవచ్చు? మొత్తానికి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. హైదరాబాద్కి బయలుదేరారు. హైదరాబాద్కి వస్తున్నటువంటి సమయంలో ఢిల్లీలో ఉన్నటువంటి మీడియా రిపోర్టర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలనమైనటువంటి కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. తెలంగాణలో తాజా రాజకీయాలపైన మాట్లాడుతూనే అటు ఈరోజు కేసీఆర్ విచారణకు హాజరైనటువంటి కాళేశ్వరం పైన కూడా మాట్లాడారు. సేమ్ టైం గత 4 రోజుల నుంచి ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నటువంటి శాఖల కేటాయింపు పైన కూడా మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖలనే కొత్త మంత్రులకు ఇస్తాను అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కరాఖండిగా చెప్పేసినటువంటి పరిస్థితి. యాక్చువల్లీ రీసెంట్గా 3 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెద్ద ఎత్తున ఏ శాఖలు కేటాయిస్తారు అని చర్చ జరిగింది. ఇందులో భాగంగా ఆల్రెడీ ఉన్నటువంటి మంత్రుల దగ్గర ఉన్నటువంటి శాఖలను తీసి ఇటు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ఇస్తారన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖలు ఇస్తానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటిదాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర చాలా కీలకమైనటువంటి శాఖలు ఉన్నాయి. అందులో హోంశాఖ, మున్సిపల్, అదేవిధంగా క్రీడలు, విద్యాశాఖ ఉంది. దీంతో పాటు మరొక 11 కీలక శాఖలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. మరి చూడాలి వీటిలో ఏ శాఖలను కొత్త మంత్రులకు కేటాయిస్తారనేది మాత్రం స్టిల్ క్వశ్చన్ మార్క్గా మారింది. ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం అటు వివేక్ వెంకటస్వామికి విద్యాశాఖ ఇస్తూ మిగతా క్రీడలు శాఖ అటు వాకిటి శ్రీహరికి ఇస్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మిగతా అడ్లూరి లక్ష్మణ్ కానివ్వండి, మిగతా వాళ్ళకి ఏ శాఖలు కేటాయిస్తారు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలుస్తుంది. అయితే ఈసారి ఢిల్లీ పర్యటనలో శాఖల గురించి కానివ్వండి, తెలంగాణ రాజకీయాల గురించి ఏం మాట్లాడలేదు. కేవలం కర్ణాటకలో చేయబోయేటటువంటి కులగణనకు సంబంధించిన వివరాలు పంచుకోవడానికి మాత్రమే వెళ్ళాను. దీనికి సంబంధించి కేసీ వేణుగోపాల్తో, మల్లికార్జున ఖర్గేతో మాట్లాడానంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశం. ఇక ప్రధానంగా కేసీఆర్ కుటుంబం పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకి కేసీఆర్ కుటుంబమే పెద్ద ఇదిగా మారింది అంటూ కూడా చెప్పారు. సో కేసీఆర్ కుటుంబం సభ్యులే తెలంగాణకు పెద్ద ఎత్తున శత్రువులు అంటూ కూడా చెప్పారు. అండ్ సేమ్ టైం రీసెంట్గా పెద్ద ఎత్తున కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని ఒకవైపు వార్తలు వచ్చాయి. మరొక వైపు కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. వీటికి చెక్ పెడుతూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలో ఉన్నటువంటి రోజులు అన్నీ అసలు బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్లో ఎంట్రీ ఉండదు అంటూ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. తెలంగాణకు పెద్ద శత్రువులు కేసీఆర్ కుటుంబమే. అలాంటి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోము, బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్లో నో ఎంట్రీ అంటూ కూడా కామెంట్ చేశారు. అండ్ సేమ్ టైం కాళేశ్వరం పైన మరొక 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెడతాను, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాళేశ్వరం అవకతవకలపైన వివరిస్తాను, వీలైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తానంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సేమ్ టైం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుంది కిషన్ రెడ్డియే. ఇప్పటి వరకు కూడా కిషన్ రెడ్డి ఆ కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణకు
సంబంధించి ఎప్పుడు కూడా అటు మోడీ దగ్గర మాట్లాడలేదు. అండ్ మోడీ ఏదైనా రాష్ట్రానికి కేటాయించాలి అని కనీసం మోడీని అడగట్లేదు. అసలు తెలంగాణకు డెవలప్మెంట్ కానివ్వండి ఇతర కార్యక్రమాలను అయితే కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. కేసీఆర్ కిషన్ రెడ్డి ఇద్దరు కూడా ఒక్కటే అంటూ కూడా కామెంట్ చేశారు. రాష్ట్రంలో జరిగిన మంత్రివర్గ విస్తరణ పైన ఎలాంటి చర్చ చేయలేదు, కేవలం కర్ణాటకకు సంబంధించినటువంటి కులగణన పైనే మాట్లాడాను అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. హైదరాబాద్ వచ్చిన తర్వాత అందరితో మాట్లాడుతాను, ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తామనేది తర్వాత నిర్ణయిస్తాము, కాళేశ్వరం గురించి మరొక 2 రోజుల్లో కూడా ప్రెస్ మీట్ పెడతానంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి టూర్ ఈసారి మాత్రం మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా మారింది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఆల్రెడీ రేవంత్ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల శాఖల్లో మార్పులు ఉంటాయి. కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలి వీటిపైననే రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రయాణమయ్యారు. కేసీ వేణుగోపాల్ని కలిశారు, ఖర్గేని కలిశారు అంటూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతల్లో చర్చ జరిగినప్పటికీ వాటన్నిటికీ చెక్ పెడుతూ శాఖల గురించి మాట్లాడలేదు, కేవలం కర్ణాటకలో కులగణకు సంబంధించే మాట్లాడానంటూ కూడా కామెంట్ చేశారు. అండ్ సేమ్ టైం తన దగ్గర ఉన్నటువంటి శాఖలనే కొత్త మంత్రులకు ఇస్తాను అంటూ కూడా ఈ శాఖలకు సంబంధించినటువంటి ఒక ఎపిసోడ్కి అయితే చెక్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఇక అదే సమయంలో అటు కిషన్ రెడ్డి పైన కేసీఆర్ పైన కూడా కామెంట్ చేశారు. సో ఈరోజు కేసీఆర్ అటు కాళేశ్వరం విచారణకు హాజరయ్యారు. పదే తాము తప్పు చేయలేదు అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ నేతలు మాత్రం పెద్ద ఎత్తున కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయి, కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎక్కువ అమౌంట్ చెల్లించారు, అదంతా కూడా కాళేశ్వరం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఒక ఏటీఎం లాగా మారింది, కల్వకుంట్ల ఫ్యామిలీకి ఒక ఏటీఎం లాగా మారింది అంటూ కూడా పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి సమయంలో ఈరోజు కేసీఆర్ విచారణకు అయ్యారు. నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అండ్ మోరోవర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పబోతున్నారు అనేది మాత్రం ఆసక్తి నెలకొందనే చెప్పుకోవచ్చు. అండ్ సేమ్ టైం ఏదైతే కులగణనకు సంబంధించి అటు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కిషన్ రెడ్డి వాళ్ళందరింటికి కూడా వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు సేకరించాలి, బీసీ కులగణనలో పార్టిసిపేట్ చేసే విధంగా చూడాలని హైదరాబాద్ కలెక్టర్కు ప్రత్యేకంగా సూచించాను. కానీ కేసీఆర్, కేటీఆర్, కిషన్ రెడ్డి, హరీష్ రావు సర్వేలో వివరాలు పంచుకోలేదు అంటూ కూడా తను చెప్పడం జరిగింది. సేమ్ టైం కేసీఆర్, కేటీఆర్, ఎవరైతే కిషన్ రెడ్డి వీళ్ళంతా కూడా ఒకటే అంటూ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి చిట్చాట్లో భాగంగా కీలక అంశాలను పేర్కొన్నారు. సో చూడాలి మరి వచ్చిన తర్వాత ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారు అనేది మాత్రం వేచి చూడాలి. అండ్ నిజంగా వస్తున్నటువంటి వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది మంత్రుల దగ్గర ఎక్కువ శాఖలు ఉన్నాయి, వాటిని కూడా తొలగించి కొత్త వారికి ఇస్తారు, లేదంటే ఉన్నటువంటి వాళ్ళలోనే షఫలింగ్స్ అవుతాయి. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి హోంశాఖ బట్టి విక్రమార్కకి ఇస్తారు, బట్టి దగ్గర ఉన్నటువంటి ఫినాన్స్ శాఖని అటు శ్రీధర్ బాబుకి ఇస్తారు, సేమ్ టైం కోమటిరెడ్డి దగ్గర ఉన్నటువంటి ఒక శాఖని తొలగిస్తారు. అండ్ జూపల్లి కృష్ణారావు దగ్గర ఉన్నటువంటి ఏదైతే టూరిజం ఉందో ఆ శాఖని తీసుకొని అటు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాకిటి శ్రీహరికి ఇస్తారు. అండ్ కొండ సురేఖ దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్లో ఒకటి తొలగిస్తారు. ఇలా అనేక వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది, నేతల మధ్య కూడా దీని గురించి చర్చ జరుగుతోంది. మరి ముఖ్యమంత్రి తన దగ్గర ఉన్నటువంటి కీలక శాఖలు హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ డెవలప్మెంట్ వీటిలో ఈ ముగ్గురికి ఏమైనా ఇస్తారా, లేదంటే వేరే వాళ్ళ దగ్గర తీసిస్తారా, అసలు ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. హైదరాబాద్ వచ్చిన తర్వాత అందరినీ పిలుచుకొని మాట్లాడి ఎవరికి ఏ శాఖలు కేటాయించాలో కూడా మరొక 2 రోజుల్లో కూడా చెప్తాము అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సేమ్ టైం తాను ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీకి అయితే కాంగ్రెస్లో ఎంట్రీ లేదంటూ కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ హేమా. సో మొత్తానికి ఇటు మంత్రుల శాఖలపై అయితే సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తన దగ్గర ఉన్న శాఖలే కొత్త మంత్రులకు కేటాయిస్తాను అంటూ కూడా చెప్పుకొచ్చారు. ప్రెసెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఇటు తిరిగి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారు అనేది